హాయ్ ఫ్రెండ్స్, పవర్ డైరెక్టర్ వీడియో ఎడిటర్ యాప్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా ప్లే స్టోర్ నుంచి పవర్ డైరెక్టర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాక్చువల్గా 2 వెర్షన్స్ ఉంటాయి, పవర్ డైరెక్టర్ నార్మల్ వెర్షన్ ఒకటి, అదేవిధంగా పవర్ డైరెక్టర్ బండిల్ వెర్షన్. మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను పవర్ డైరెక్టర్ బండిల్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ ఇలా వస్తుంది. సో ఫస్ట్ మనం కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తే ఏ ప్రాజెక్టు లేదు. సో మనం క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ టు స్టార్ట్ ఎడిటింగ్. సో ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడానికి మధ్యలో చూపిస్తున్న ఈ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక న్యూ విండో లాగా వస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ నేము, ప్రాజెక్ట్ ఆస్పెక్ట్ రేషియో. సో ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి, ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు మీరు. నేను ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఇస్తున్నాను. తర్వాత ప్రాజెక్ట్ ఆస్పెక్ట్ రేషియో 16:9, 9:16. నేను 16:9 యాజ్ ఇట్ ఈస్గా అలాగే సెలెక్ట్ చేశాను. సో ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ ఇలా వస్తుంది. ఇప్పుడు చూసారంటే స్క్రీన్ వచ్చేసి 2 పోర్షన్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ హాఫ్ పోర్షన్, సెకండ్ హాఫ్ పోర్షన్. ఫస్ట్ హాఫ్ పోర్షన్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, వీడియో కానీ, ఇమేజ్ కానీ, మ్యూజిక్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే ఫస్ట్ బై డిఫాల్ట్గా వీడియోలో ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఇమేజ్ కావాలంటే ఇమేజ్లోకి వెళ్ళచ్చు, అలాగే మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్లోకి వెళ్ళచ్చు. ఓకే. సో అదేవిధంగా మీరు యాడ్ సెలెక్ట్ చేసుకున్నవి కింద చూస్తున్న సెకండ్ హాఫ్ స్క్రీన్లో యాడ్ అవుతాయి. ఇక్కడ 0 సెకండ్స్, 2 సెకండ్స్, 4 సెకండ్స్. ఇక్కడ కింద చూపిస్తున్న యూనిట్స్ వచ్చేసి సెకండ్స్లో. అదేవిధంగా ఇక్కడ మనకు నిలువుగా బ్లూ కలర్లో ఒక మార్క్ కనపడుతుంది కదా. సో అదేంటంటే మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం అనేది చెప్తుంది. ఇప్పుడు మనం ఏది యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం 0 సెకండ్స్ దగ్గర ఉన్నట్లు. ఓకేనా. సో ఓకే. సో ముందుగా యాడ్ చేసే ముందు మనం కొన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 4 ఆప్షన్స్, అదేవిధంగా రైట్ సైడ్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా. సో 4 ఆప్షన్స్లో 1 ఆప్షన్ డిసేబుల్ అయింది. ఎందుకు డిసేబుల్ అయిందంటే మనం ఏది యాడ్ చేయలేదు. ఏదైనా యాడ్ చేస్తే అది యాక్చువల్గా అండు బటన్. సో మీరు యాడ్ చేసిన తర్వాత మాత్రమే అది అండు బటన్ ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏది యాడ్ చేయలేదు కాబట్టి అది ఎనేబుల్ కాలేదు. ఓకే. ముందుగా మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్న ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. యారో మార్క్ క్లిక్ చేస్తే అది మనకు బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే. అదేవిధంగా మనకు రెండో బటన్ వచ్చేసి గ్యాలరీ బటన్. సో గ్యాలరీ బటన్ క్లిక్ చేస్తే కనుక మనకు ఇక్కడ మనకు ముందు చెప్పినట్లుగా వీడియోస్, ఇమేజెస్, మ్యూజిక్ ఏదైనా కావాలంటే మీరు అది యాడ్ చేసుకునే ఒక స్క్రీన్ని చూపిస్తుంది. ఓకే. అదేవిధంగా థర్డ్ ఆప్షన్ క్లిక్ చేశారంటే టైటిల్, ఇమేజ్, స్టిక్కర్. సో మీరు ఏదైనా స్క్రీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇమేజ్ యాడ్ చేసినారు అనుకుందాం. సో ఆ ఇమేజ్ మీద మీరు ఏదైనా ఒక టైటిల్ కానీ, అదేవిధంగా ఆ ఇమేజ్ మీద మీ ఇమేజ్ ఏదైనా సెట్ చేయాలన్నా కానీ, అదేవిధంగా ఏదైనా స్టిక్కర్స్ ఇమేజ్ మీద సెట్ చేయాలన్నా కానీ ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎఫెక్ట్స్ లాస్ట్ ఆప్షన్. సో ఈ ఎఫెక్ట్స్లో వచ్చేసి మీరు ఒక ఎఫెక్ట్ లాగా, సో ఏదైనా ఇమేజ్ ఓపెన్ అయ్యేటప్పుడు అలా ఒక ఎఫెక్ట్ లాగా రావాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్. సో ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయి, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రైట్ సైడ్ ఫస్ట్ బటన్ చూస్తే అది వచ్చేసి సేవ్ ప్రాజెక్ట్. మీరు సేవ్ ప్రాజెక్ట్ని వన్స్ ఫైనలైజ్ అయిన తర్వాత ప్రాజెక్ట్ సేవ్ చేయాలనుకున్నా, అదేవిధంగా వీడియోని ప్రొడ్యూస్ చేయాలనుకున్న ఫస్ట్ బటన్. అదేవిధంగా దాని కింద సెకండ్ బటన్ వచ్చేసి సెట్టింగ్స్ బటన్. ఒకవేళ మీరు సెట్టింగ్స్ చేంజ్ చేయాలనుకుంటే ఇది డిఫాల్ట్ ఇమేజ్ డ్యూరేషన్ వచ్చేసి 5 సెకండ్స్. ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేయొచ్చు అది. అదేవిధంగా ఇమేజ్ బై డిఫాల్ట్గా ఓపెన్ చేసినప్పుడు జూమ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 ఇమేజెస్ యాడ్ చేస్తారనుకోండి, మీరు ప్లే చేసినప్పుడు ఆ ఇమేజ్ జూమ్ అవుతా ప్లే అవుతుంది. సో బై డిఫాల్ట్గా అది ఆన్ అయింది, మనం ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. సో అదేవిధంగా ట్రాన్సిషన్ డ్యూరేషన్ అంటే ఒక ఇమేజ్ నుంచి ఇంకొక ఇమేజ్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక సెట్టింగ్ లాగా మనం పెట్టచ్చు. సో ఆ సెట్టింగ్ వచ్చేసి 2 సెకండ్స్ డ్యూరేషన్. అదేవిధంగా టైటిల్ డ్యూరేషన్ వచ్చేసి 5 సెకండ్స్. ఓకే. సో అదేవిధంగా లాస్ట్ బటన్ వచ్చేసి ఇక్కడ ప్లే బటన్. సో ప్లే బటన్ మీరు యాడ్ చేసిన తర్వాత ప్లే చేసి ఒకసారి చెక్ చేసుకోవాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ప్లే చేసి. ఓకే. సో ఇది ఫస్ట్ ఆప్షన్స్. తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఏదైనా కానీ ఇంట్రో క్రియేట్ చేస్తారు, అంతే కదా. సో వెల్కమ్ టు మై ఛానల్ అని ఒక ఇంట్రో క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఇంట్రో క్రియేట్ చేయడానికి ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్న గ్యాలరీ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనం వీడియో ఆప్షన్లో ఉన్నాం. సో వీడియో ఆప్షన్లో మన కింద కలర్ బోర్డ్ అని చూపిస్తుంది కదా, ఆ కలర్ బోర్డ్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కలర్ బోర్డ్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయి. మీరు ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ప్లస్ బటన్ హైలైట్ అవుతుంది. ఇక్కడ ఆ హైలైట్ అయిన బటన్ని మీరు ఒకసారి మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేస్తే అది కింద యాడ్ అవుతుంది, చూసారుగా. సో కింద యాడ్ అయింది. ఓకే. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జస్ట్ ఎంటీ కదా. సో మీరు ఏదైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు మై ఛానల్
యాడ్ చేయాలి. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పెన్ బటన్ చూపిస్తుంది కదా, యాక్చువల్గా అది ఎడిట్, ఓకేనా. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ చూపిస్తుంది. కలర్ సెలెక్టర్, డూప్లికేటు, క్వశ్చన్ మార్క్. సో కలర్ సెలెక్టర్ వచ్చేసి మీరు ఏదైనా కలర్ చేంజ్ చేయాలనుకుంటే, అదేవిధంగా డూప్లికేట్ వచ్చేసి ఇంకొక పర్పుల్ కాపీ. ఇక్కడ ఇప్పుడు మనకి ఇది 5 సెకండ్స్ వరకు యాడ్ అయింది కదా, డూప్లికేట్ క్లిక్ చేస్తే ఇంకొక కాపీ యాడ్ అవుతుంది. ఓకే, సో నాకు ఇంకో కాపీ వద్దు, సో డిలీట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ ఉంది కదా, ఆ డిలీట్ క్లిక్ చేయండి. ఓకే, సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ట్యూటోరియల్స్ ఉంది, క్వశ్చన్ మార్క్. సో ఈ క్వశ్చన్ మార్క్ని క్లిక్ చేసినప్పుడు మనకు కొన్ని వీడియోస్ పవర్ డైరెక్టర్ వాళ్ళు ఆల్రెడీ అప్లోడ్ చేశారు. సో మీరు అవి కావాలంటే రెఫరెన్స్ కోసం చూసుకోవచ్చు. క్లిక్ చేస్తే ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో ఇవి కావాలంటే మీరు రెఫరెన్స్ కోసం చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ యాడ్ చేయాలి. సో టెక్స్ట్ యాడ్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, గ్యాలరీ కింద సెకండ్ బటన్ ఉంది కదా, ఆ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే టైటిల్, ఇమేజ్, స్టిక్కర్. ఓకే, నేను ఇప్పుడు టైటిల్ యాడ్ చేయాలనుకుంటాను. సో ఫస్ట్ టైటిల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డిఫరెంట్ వర్షన్ ఆఫ్ టైటిల్స్ ఉన్నాయి. అంటే టైటిల్ మనం ఇచ్చేటప్పుడు అది ఒక సెట్టింగ్ లాగా రావచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫ్లాకింగ్ ఉంది కదా, ఫ్లాకింగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరి చూసారంటే అది పర్పుల్ మనం ఫస్ట్ యాడ్ చేసుకున్నాం కదా కలర్ బోర్డు, దాని కింద యాడ్ అయింది పవర్ డైరెక్టర్. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా పవర్ డైరెక్టర్ అని, దాన్ని ఎడిట్ చేయాలి. మనం వెల్కమ్ టు మై ఛానల్ అని టైప్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మనం పవర్ డైరెక్టర్ ఉంది కదా, దాన్ని ఎడిట్ చేస్తాం. ఎడిట్ చేసి వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, సో టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు కదా. ఓకే, ఇప్పుడు మనం ప్లే చేస్తున్నాం. ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా రైట్ సైడ్, ప్లే బటన్ని క్లిక్ చేయండి. సో చూసారుగా ప్లే బటన్. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు మీరు ఇక్కడ నేను టైటిల్ చెప్పాను, తర్వాత ఇమేజ్, మీరు ఏదైనా ఇమేజ్ కావాలని యాడ్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఉంది, తర్వాత అక్కడ మీరు ఆ స్క్రీన్ మీద వెల్కమ్ టు మై ఛానల్ పక్కన మీరు మీ ఇమేజ్ రావాలనుకున్నా కూడా ఆ ఇమేజ్ని పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే, సో మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇమేజ్ యాక్చువల్గా మీకు ఇప్పుడు మీరు ప్లే చేశారంటే సో మీ టైటిల్ మీద ఇమేజ్ వస్తుంది. సో మీరు ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే మనం కింద ఇక్కడ చూస్తే ఇమేజ్ టాప్లో పెడతాం. టాప్లో మూవ్ చేసిన తర్వాత సైజ్ తగ్గిస్తాం. ఓకే, ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ప్లే చేస్తాను. చూసారుగా. సో ఇలా మీరు ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్టిక్కర్స్, ఏదైనా స్టిక్కర్స్ కూడా కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇప్పుడు నేను మ్యూజిక్ ఓకే నేను ఒక 2-3 ఇమేజెస్ని యాడ్ చేస్తాను. సో ఫస్ట్ గ్యాలరీలోకి వెళ్ళి గ్యాలరీలోకి ఇమేజెస్ ఫోల్డర్కి వెళ్ళి అక్కడ ఇమేజెస్ యాడ్ చేస్తాను. ఒక 2-3 ఇమేజెస్ యాడ్ చేస్తాను. ఓకే, సో ఇమేజ్ యాడ్ చేసిన ఇమేజెస్ ఇక్కడ కిందికి వచ్చాయి కదా చూడండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, వెల్కమ్ టు మై ఛానల్ వస్తుంది, నా ఇమేజ్ వస్తుంది, అదేవిధంగా కొన్ని నార్మల్ యాడ్ చేసిన ఇమేజెస్ వస్తుంది, అంతేనా. బట్ ఈ ఇమేజెస్ ఒక ఇమేజ్ నుంచి ఇంకొక ఇమేజ్ చేంజ్ అయ్యేటప్పుడు నాకు మ్యూజిక్ రావాలి. ఒక మ్యూజిక్ రావాలంటే ఏం చేయాలంటే ఈ గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ మ్యూజిక్లోకి వెళ్ళండి. మ్యూజిక్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ పాటనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది యాడ్ చేశాను అనుకోండి. యాక్చువల్గా మీరు యాడ్ చేసినప్పుడు మీరు ఎక్కడైతే ఏ ఇమేజ్ దగ్గర ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిలువు మార్క్ ఉంది కదా, సో నిలువు మార్క్ ఎక్కడుందో అక్కడి నుంచే యాడ్ అవుతుంది. ఓకేనా. సో ఓకే, ఎనీవే యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు మీరు ఒకవేళ నేను ఇది ఫస్ట్ నుంచి ఈ మ్యూజిక్ వచ్చేసి నాకు ఫస్ట్ నుంచి ప్లే అవ్వాలనుకోండి, ఇట్లా లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేయండి. లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ అవ్వదు అనుకుంటా. సో మార్క్ ఎక్కడ ఉంది, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డిలీట్ చేస్తాం. డిలీట్ చేసిన తర్వాత మార్క్ను ఫస్ట్కి వెళ్దాం. ఈ నిలువు కలర్ మార్క్ ఫస్ట్లో ఉంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ యాడ్ చేయండి. ఓకేనా. సో మీరు ఇప్పుడు చూసారంటే ఆ నిలువు మార్క్ ఎక్కడుందో అక్కడ నుంచి యాడ్ అయింది, అంతే కదా. సో ఫస్ట్ 0 నుంచి యాడ్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను ప్లే చేసి చూస్తాను. సో చూసారుగా. సో ఇప్పుడు మనం మ్యూజిక్ని యాడ్ చేసాం. సో మ్యూజిక్ని యాడ్ చేసిన తర్వాత ఒకవేళ మీరు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చేయాలనుకోండి, దీన్ని క్లిక్ చేసి
క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ రైట్ సైడ్ ఒక మార్క్ చూపిస్తుంది కదా, దాన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవడం అంతే. ఓకే, సో ఇది వచ్చేసి మనకు 16 ఆ మ్యూజిక్ వచ్చేసి 16 సెకండ్స్ మాత్రమే ఉంది. సో కాబట్టి నేను 16 సెకండ్స్, అంతకన్నా ఎక్స్టెండ్ అవ్వలేదు, అంతే కదా. పార్ట్ 4 నిమిషాలు ఉంటే 4 నిమిషాలే ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకునే మ్యూజిక్ని ఇంకొక కాపీ కావాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెన్ బటన్లోకి వెళ్తే మీరు డూప్లికేట్ ఉంది కదా, ఆ డూప్లికేట్ క్లిక్ చేస్తే ఇంకొక కాపీ వస్తుంది. చూసారా, ఇంకొక కాపీ వచ్చిందా? ఓకే, సో నాకు వద్దు, డిలీట్ చేస్తాను. తర్వాత అదేవిధంగా దీన్ని మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెన్ బటన్ క్లిక్ చేస్తే వాల్యూమ్ ఉంది కదా, ఈ వాల్యూమ్ని మీరు కావాలంటే 0 చేసుకోవచ్చు. 0 చేసుకుంటే మీకు అప్పుడు పాట రాదు. చూసారుగా, పాట రాదు. ఓకే, సో ఇప్పుడు నేను నార్మల్గా సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో ఇది ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ యాడ్ చేశాను కదా, 3 ఇమేజెస్ యాక్చువల్గా నేను ప్లే చేసినప్పుడు జూమ్ అవుతున్నాయి చూడండి, బట్ నాకు జూమ్ అవ్వకూడదు. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెన్ బటన్ ఉంది కదా, పెన్ బటన్ క్లిక్ చేయండి. పెన్ బటన్ క్లిక్ చేస్తే యాక్చువల్గా మనకు చాలా ఆప్షన్స్ వచ్చాయి. పాన్ అండ్ జూమ్, ఫ్లిప్, డ్యూరేషన్, క్రాప్, డూప్లికేట్, ట్యూటోరియల్స్. సో ఫస్ట్ పాన్ అండ్ జూమ్ని సెలెక్ట్ చేయండి. పాన్ అండ్ జూమ్ సెలెక్ట్ చేసినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ర్యాండమ్ మోషన్ అనేది సెలెక్ట్ అయింది. సో ర్యాండమ్ మోషన్ అనేది సెలెక్ట్ అయింది కాబట్టి మనకు ఒక మోషన్ లాగా ఓపెన్ అవుతుంది. బట్ నాకు ఏ ఎఫెక్ట్ వద్దు, సో నో ఎఫెక్ట్ సెలెక్ట్ చేసి అప్లై టు ఆల్ అని క్లిక్ చేయండి. అప్లై టు ఆల్ క్లిక్ చేస్తే ఈ సెట్టింగ్ అన్ని ఇమేజెస్కి అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు ప్లే చేసి చూడండి. చూసారుగా, సో ఇమేజ్ వచ్చేసి జూమ్ అవ్వట్లేదు. ఓకే, సో అదేవిధంగా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని పెన్ బటన్ క్లిక్ చేస్తే మనకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్లిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు లెఫ్ట్లో ఉండే ఆబ్జెక్ట్ రైట్లో ఉండే ఆబ్జెక్ట్ లెఫ్ట్లోకి చేంజ్ అవుతుంది. అదేవిధంగా బికాజ్ డ్యూరేషన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ వచ్చేసి 5 సెకండ్స్ మాత్రమే మనకు డిస్ప్లే అవుతుంది. బట్ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే దీన్ని డ్రాగ్ చేస్తే ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత ఇంకొక ఆప్షన్ వచ్చేసి క్రాప్. సో మీరు క్రాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇమేజ్ని క్రాప్ చేయొచ్చు. చూసారుగా, ఇలా క్రాప్ చేయొచ్చు. అదేవిధంగా డూప్లికేట్ ఉంది, మీకు ఇంకొక కాపీ కావాలంటే, అంటే ఇలాంటి ఇమేజ్ ఇంకొక కాపీ మీకు యాడ్ కావాలంటే దీని తర్వాత యాడ్ అవుతుంది. మీరు డూప్లికేట్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక కాపీ ఇమేజ్ దీని పక్కనే యాడ్ అవుతుంది. అదేవిధంగా ట్యూటోరియల్ సెలెక్ట్ చేస్తే వీడియోస్ చూపిస్తుంది, అంటే ఏదైనా శాంపుల్ రెఫరెన్స్ వీడియోస్ ఎలా చేయాలనేది. తర్వాత 90 degrees రొటేషన్ వచ్చేసి ఇమేజ్ 90 degreesలో రొటేట్ అవుతుంది. ఓకేనా, సో అదేవిధంగా కలర్ అడ్జస్ట్మెంట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి: బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్. సో మీరు ఈ 3 ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయాలన్నా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా కాంట్రాస్ట్, అదేవిధంగా సాచురేషన్. ఓకే, సో ఈ విధంగా మీరు ఇమేజెస్ని యాడ్ చేయొచ్చు. అదేవిధంగా ఇమేజెస్కి డిఫరెంట్ సెట్టింగ్స్ అప్లై చేయొచ్చు. ఓకే, అదేవిధంగా టైటిల్ యాడ్ చేయడం, ఇమేజ్ యాడ్ చేయడం, స్టిక్కర్ యాడ్ చేయడం. ఓకే, ఇప్పుడు మీరు ట్రిమ్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఈ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ట్రిమ్ చేయాలంటే ఇప్పుడు మన నిలువు మార్క్ ఇక్కడ ఉంది, 4th సెకండ్ దగ్గర ఉంది. ఓకే, ఇక్కడ 4th సెకండ్ దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో ఈ మ్యూజిక్ వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి 1 to 4 seconds వరకు ఒకటి, నెక్స్ట్ ఇది 4th to 17th సెకండ్ వరకు ఒకటి. ఓకే, సో ఎలా ట్రిమ్ చేయాలి, అది ఎలా కట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కటర్ మార్క్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఆ కటర్ మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు చూసారా 2 పోర్షన్స్గా డివైడ్ అయింది. ఓకే, సో నీకు ఏ పోర్షన్ అయితే కావాలో ఆ పోర్షన్ని ఉంచేసుకొని నెక్స్ట్ పోర్షన్ డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ పోర్షన్ని డిలీట్ చేయాలనుకోండి, సెకండ్ పోర్షన్ క్లిక్ చేశాను, తర్వాత డిలీట్ చేశాను. ఓకే, అదేవిధంగా అంటే మీకు ఈ కట్టర్ వచ్చేసి మీరు ఆ నిలువు మార్క్ ఎక్కడుందో అక్కడి నుంచి మాత్రమే అప్లై అవుతుంది. సో ఇప్పుడు రెండో సెకండ్ దగ్గర ఉంది కదా, సో 2వ సెకండ్ నుంచి 4వ సెకండ్ దగ్గర వరకు కట్ అవుతుంది, అంటే 2 భాగాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి 0 నుంచి సెకండ్కి, రెండోది 2 నుంచి 4కి. ఓకే, సెలెక్ట్ చేసుకొని కటర్ మార్క్ సెలెక్ట్ చేసుకోవడం. ఓకే, సో ఈ విధంగా మీరు ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకే, ట్రిమ్ చేసుకున్న తర్వాత మీరు డిలీట్ చేయాలంటే ఆ పోర్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ మార్క్ ఉంది కదా, సో దాంతో డిలీట్ చేయడం. సో ఈ విధంగా మీరు ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు యాడ్ చేసుకున్న ఇమేజ్ ప్లే అయ్యేటప్పుడు మీరు మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ ఇమేజ్లో మీ ఇమేజ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆ ఇమేజ్లో మీ టైటిల్ పెట్టుకోవచ్చు. ఇలా డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి.
ఓకే. సో ఇంకొక సెట్టింగ్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక ఇమేజ్ నుంచి ఇంకొక ఇమేజ్ మూవ్ అయ్యేటప్పుడు మనం ఒక సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇమేజ్ ప్లే అవుతుంది. ఓకే. సో ప్లే అయిన తర్వాత రెండో ఇమేజ్కి వెళ్ళిపోతుంది కదా. సో ఫస్ట్ ఇమేజ్ నుంచి రెండో ఇమేజ్కి వెళ్ళిపోయేటప్పుడు మనకు ఒక సెట్టింగ్ లాగా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పొజిషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డిఫరెంట్ సెట్టింగ్స్ చూపిస్తుంది. ఓకే. మీరు ఏ సెట్టింగ్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్లే చేయండి. సో చూసారుగా. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఇమేజ్ నుంచి సెకండ్ ఇమేజ్కి చేంజ్ అయ్యేటప్పుడు ఒక సెట్టింగ్ లాగా చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు పవర్ డైరెక్టర్ యాప్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.